మెట్రోపై చర్చల విఫలం, అవినీతి బండారం, విత్తన మేళాకు శ్రీకారం. ఇలాంటి టాప్ 10 తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ మెట్రోపై చర్చలు విఫలమయ్యాయి. ఫేజ్ 1 వాల్యుయేషన్ తర్వాతే ఐఆర్ఎఫ్సి నిధులు విడుదల చేయాలని దీనికి సంబంధించి కేంద్రం తెలిపింది. చర్చలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయాన్ని తేల్చి చెప్పేశారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 2 విస్తరణకు కన్సల్టెంట్ గా ఎస్బీఐ కార్ప్స్ ని నియమించారు. తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కలిశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. మునుపటి స్థలం అనువుగా లేకపోవడంతో కొత్తగా ప్రతిపాదించిన స్థలంలో త్వరగా ఫిజిబిలిటీ సర్వే నిర్వహించాలని కోరారు. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పనుల అమలుపై మంత్రి సమీక్ష జరిపారు. గ్రామ పంచాయతీల పనితీరు, గ్రామ కార్యదర్శుల హాజరుపై సీతక్క ఆరా తీశారు. పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటి పనుల వసూల పురోగతిపై చర్చించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులపైన సమీక్ష చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాల సాధనపై అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇల్లు పట్టాలు ఇవ్వాలి, కానీ ఉన్న ఇళ్లను లాక్కోవడం కాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రెవెన్యూ మంత్రిగా ఉంటూ జిల్లా ప్రజల్ని రక్షించాల్సిన వ్యక్తి భక్షిస్తున్నారంటూ మండిపడ్డారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ద్వారా ఇక్కడి బాధితుల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించారు. 11 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఏసీబీ అధికారులు దాదాపు 3 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. 4 నివాస గృహాలు, ఓ వాణిజ్య భవనం, 8 ఖాళీ స్థలాలతో పాటు 10 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, వామపక్షాలు, టీజేఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం నుంచి బీఆర్కే భవన్ వరకు ర్యాలీగా బయలుదేరారు. 3 పార్టీలకు చెందిన నేతలంతా ఎన్నికల కమిషన్ కు వినతి పత్రాన్ని అందజేయనున్నారు. సర్ను అడ్డం పెట్టుకుని బీజేపీ, ఎన్నికల కమిషన్ కుట్ర చేస్తున్నాయంటూ నేతలు ఆరోపణలు చేశారు. తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ పలు విద్యార్థి సంఘాలు సచివాలయాన్ని ముట్టడికి ప్రయత్నం చేశాయి. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వానాకాల సీజన్ ని దృష్టిలో పెట్టుకుని రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి రైతు వేదికల్లో విత్తన మేళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇవాల్టి నుంచి నెల 30వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించే ఈ మేళాలో రైతులకు అవసరమైన వివిధ రకాల విత్తనాలు, ఎరువులను ఒకే చోట అందుబాటులోకి తీసుకురానున్నారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. యూరియా యాప్ ని రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు నిరసనకు పిలుపునిచ్చారు. తాడ్వాయి మండలం 1000 మంది రైతులతో తాడ్వాయి మండలంలో భారీ నిరసన కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాయలసీమ, తమిళనాడు మీదుగా మనార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.